నమస్తే, వెల్కమ్ టు వార్తా కిరణం. నేను కృష్ణకుమార్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-15 రాకెట్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చేయని కబ్జాలు లేవు, మంత్రి సత్యకుమార్. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు, మంత్రి చెల్లిబోయిన. తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కులగణనపై సీఎం రేవంత్ సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇస్రో తన 100వ మిషన్ అయిన SVS-02 నావిగేషన్ శాటిలైట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 6:23 తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి GSLV F-15 ద్వారా ఈ రాకెట్ను నింగిలోకి పంపింది. భారతదేశ నావిగేషన్ వ్యవస్థను విస్తరించడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది. ఇస్రో చైర్మన్ నారాయణన్ నేతృత్వంలో చేపట్టిన తొలి మిషన్ ఇదే. 5, 4, 3, 2, 1, L40 stages are ignited. Plus 5 seconds. Lift off normal. Magnificent lift off of GSLV F-15 NVS-02 mission. 100th launch mission of ISRO embarks on its journey. Tracking. Plus 20 seconds. विहंगम दृश्य, सफलतापूर्ण उत्थापन GSLV F-15 रॉकेट का। चारों L40s तथा कोर बूस्टर S-139 वर्तमान में प्रज्वलित हैं और यान को उद्दिष्ट कक्षा की ओर लेके जा रहे हैं. An eastward mission. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చేయని కబ్జాలు లేవని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. తిరుపతి శిల్పారామంలో నిర్వహించిన రోటరీ క్లబ్ 41వ అంతర్జిల్లాల సెమినార్లో ఆయన పాల్గొన్నారు. తంబళ్లపల్లె, మదనపల్లితో పాటు ఎక్కడికి వెళ్లినా పెద్దిరెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. వారి అవినీతిని బయటకు వస్తోందని, MRO కార్యాలయంలోని డాక్యుమెంట్లను కాల్చేసే స్థాయికి దిగజారని మండిపడ్డారు. ప్రజలు మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని అంత దారుణాతి దారుణంగా మిమ్మల్ని ఓడించారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రజా సమస్యలు మీరు అసెంబ్లీకి వచ్చి లేవనెత్తాల్సింది పోయి ట్విట్టర్ మాధ్యమంగానో సొంత పత్రిక పెట్టుకుని అబద్ధాలు చల్లి బురద జల్లుతారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు తెలుసు, ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. మొదటి నెలలోనే పెన్షన్ పథకం ఏరిస్తామన్నామో దాన్ని 3 నుంచి 4 వేలకు పెంచాము. 3,000 నుంచి 6,000 దివ్యాంగులకు పెంచాము. మంచానికి పరిమితమైన వాళ్ళని 15,000కు పెంచాము. 33,000 కోట్లు సాలీన ఇవాళ పెన్షన్లని 65 లక్షల మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి అర్హత కలిగిన ప్రతి మహిళకి ఉచితంగా 3 సిలిండర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం. DSC నోటిఫికేషన్ ఇస్తాం. రైతన్నకి 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ ఇస్తాం. ప్రతి తల్లికి వందనం పేరుతో ఇస్తాం. ఆ క్రమంలో తను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే దాన్ని వక్రీకరించి అనని మాటలు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఒక 1,000 రూపాయలు పెంచడానికి పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న విషయాన్ని మర్చిపోతే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉందా? 1,000 రూపాయలు పెంచడానికి మీరు 5 సంవత్సరాలు తీసుకుని ఇవాళ సూపర్ 6 మీరు 6 నెలల్లో పూర్తి చేయలేదు, 5 నెలల్లో పూర్తి చేయలేదు అంటే మీరు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్లో ఏది నెరవేర్చాలనే విషయం మీకు తెలియదా? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలుసు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, దారుణంగా తిరస్కరించారు. చేసుకోండి, కొన్నాళ్ళు సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూడా గట్టిగా పనిచేస్తోంది. కేంద్రం నుంచి కూడా గట్టిగా సహకారం అందుతోంది. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఎటువంటి లబ్ధి జరుగుతుందన్న విషయం మేము గతంలో చెప్పాం. అదేవిధంగా రాష్ట్రం ఇవాళ పారిశ్రామికకరంగా ముందుకెళ్తోంది, అభివృద్ధి పదంలో ముందుకు పరుగులు తీస్తూ ఉంది. రోడ్ల మీద గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. గతంలో ఇవి ఏవీ లేదు. పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం. పంచాయతీలు ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా పెన్షన్ చేరుతుంది. ప్రతి ఇంటికి క్రమం చెప్పకుండా మీలాగా బియ్యం వ్యాపారం.
పేదల ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై బుధవారం రాజమండ్రిలో వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. మళ్ళీ 24 నుంచి 29 మధ్యలో ప్రజల్ని ఏ విధంగా వంచారు, ప్రజలకి అరచేతిలో వైకుంఠాన్ని ఎలా చూపించారు అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే 2004లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు స్వర్గీయ కొణిజేటి రోషయ్య గారు ఒక మాట చెప్పారు. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది ఏ విధంగానంటే, ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి కోటి వరాలు అన్నాడు 94లో. 2004లో 94-99 మధ్యలో కోటి వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థం కావటం లేదు, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది, దివాలా తీస్తుంది ప్రభుత్వం అని ప్రకటన చేసినటువంటి ఒకే ఒక పాలకుడు చంద్రబాబు నాయుడు గారని, అధికారంలోకి రాకముందు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలు అనేటువంటి మాట రోషయ్య గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుల్లో ముఖ్యుడు కాంగ్రెస్తో అంటగాగి చీకటిలో చిదంబరం ఒప్పందంతో ఈ రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని శాసనసభలో ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు. దేనికి? ఆయన ఎదుగుదలకి, ఆయన అధికారం కోసం విజనరీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటనంటే, రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014లో నాకు అనుభవం ఉంది. తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కులగణనపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని 1-2 రోజుల్లో సమర్పిస్తామని అధికారులు వివరించారు. పూర్తి నివేదికను FEB 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని చెప్పారు. మాజీ మంత్రి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. నా తమ్ముడిపై వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయండి, నా తప్పుంటే సరిదిద్దుకుంటా, లేదంటే తాట తీస్తా, రైలు పట్టాలపై పడుకోబెడతా అని ఆయన హెచ్చరించారు. ప్రశ్నలు ఏమైనా ఉంటే తన ఎదుటే అడగాలన్నారు. తాను వెళ్ళాక తనపై తప్పుగా రాస్తే ఊరుకునేది లేదని చెప్పారు. ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడుగుదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే.
నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారు. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు, కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా, తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. మీరు ఎవరైనా అడిగే దాంట్లో ఉంటే అడగండి. ఏమిది ధైర్యంగా చెప్తున్నాడు, కబ్జా చేసినాడా చేయలేదా, మరి ఎంతమందిని పట్టాల మీద పండబెట్టినారనేది న్యూస్లో వస్తుండదు. ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో, మా నాయకులతో, మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు నా పరిపాలన బాగలేదు, ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు, మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు. మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరున్నారు, నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేస్తున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బీజేపీ నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా, లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి, ఎమ్మెల్యే మీరు కదా, మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా. అన్న మీ పరిపాలన తమ్మునోళ్ళ రాజకీయం. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మెస్రాం వంశీయుల సాంప్రదాయ మహాపూజతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. పుష్యమి అమావాస్య అర్ధరాత్రి గడియలలో ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా డోలు సన్నాయి వాయిస్తూ మెస్రం వంశీయులు నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహాహారతిని ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో కేస్లాపూర్లో సందడి వాతావరణం నెలకొంది. భారతదేశంలో రెండో పెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా విజయవంతంగా చేయడం జరిగింది. ఇది చాలా పవిత్రమైన జాతర. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈ రోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 31 తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివారు సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు, మిగతా విఐపీస్ అందరూ కూడా దర్బార్ రోజున రాబోతున్నారు. ఈ యొక్క దర్బార్ కార్యక్రమానికి సంబంధించిన అంశాలన్నీ కూడా కలెక్టర్ గారు, పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది. తిరుమల శ్రీవారిని ప్రముఖ గాయని సునీత దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లను చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆమెకు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన సునీత స్వామివారిని కీర్తిస్తూ అద్భుతంగా పాట పాడి అలరించారు. ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇప్పుడు స్వామివారు ఆశీర్వదించి వారి వద్దకు రప్పించుకున్నారు.
సో అందరు బాగున్నారు కదా? నాకేం మాట్లాడాలో అర్థం కాదు. మంచి పాట. ఎలాగో వెనకాల చాలా మంచి పాట వస్తుంది. నాలికే ఒక్కటి నీ నామములు అనంతము పాలించి నిన్నెట్టు పొగడేదయ్యా పాలించి నిన్నెట్టు పొగడేదయ్యా ఓలీనా కన్నులు రెండి ఓగిని మూర్తులు పెక్కు సోలి నిన్నెటు వలి చూచెదనయ్యా సోలి నిన్నెటు వలి చూచెదనయ్యా ఒక్క మాటు శరణై ఉండే నింతే కాక పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా. వైసీపీ కీలక నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుంచి విడుదలయ్యారు. 145 రోజులుగా ఆయన జైల్లో ఉన్నారు. వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. 10,000 రూపాయల పూచికత్తు సమర్పించిన నందిగం సురేష్ని జైలు అధికారులు విడుదల చేశారు. కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం కుటుంబ సభ్యులు విజయవాడకు తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు సంచరించింది. సత్యనారాయణ అనే రైతు పంట పొలాలను నాశనం చేశాయి. 10 ఎకరాల పామాయిల్ తోటలో 70 మొక్కలు పీకేశాయి. కర్బూజా తోటలను నాశనం చేశాయి. తోటలోనే ఏనుగుల గుంపు ఉండడంతో స్థానిక రైతులు అబ్బోదిబోమంటున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపును అడవిలోకి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, మీరు దీక్ష చేయాల్సింది నల్గొండలో కాదు, కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు అంటూ పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి బాకీల రాష్ట్ర సమితిగా మార్చి రైతులను నిండా ముంచింది కేసీఆర్ ప్రభుత్వమని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం రైతులకు క్షమాపణలు చెప్పాలని, రేవంత్ ప్రజాప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తోందని ఆయన అన్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు కహానీల తారక రామారావుగా మారి ప్రజాప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం
కహానీల తారక రామారావు గారు చేస్తా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాల కాలంలో బాకీల రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం నిండా ముంచిందే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకే సంవత్సరం 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. దానితో 25 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. అదే కాకుండా బడ్జెట్ లో 30% నిధులు అంటే 54,300 కోట్ల రూపాయలు అత్యధికంగా వ్యవసాయ రంగానికి కేటాయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా 500 రూపాయలు బోనస్ వరికి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం 1,206 కోట్ల 44 లక్షల రూపాయలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అదే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా 500 రూపాయల బోనస్ వస్తే ఏ విధంగానైతే రైతులకు 10 నుంచి 12,000 రూపాయల లాభం ధరతో ఆధారకే కొనుగోలు చేసిన సందర్భం. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బీమా లేదు, పంటల బీమా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాకు 1,433 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 42,16,000 మంది రైతులకు శ్రేయస్కరంగా ఆ పథకం పనిచేస్తా ఉంది. పంటల బీమా 1,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. గతంలో వరి కొనుగోలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 45 రోజులు పైసలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల్లో మాత్రమే పైసలు ఇస్తా ఉన్నారు. గతంలో కింటాకు తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీస్తే తరగనే ప్రసక్తి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోరుకుంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అంతా రైతాంగం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అషాదిరేకాలు వ్యక్తం చేస్తుంటే చూసి ఓరలేక కలవకుండా తారక రామారావు గారు ప్రజాప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు 10 సంవత్సరాల కాలంలో రైతులకు ఏం చేసిరో, సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం చేసిందో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఆయంలో రైతు మరణాలు ఎన్ని జరిగినాయో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆయంలో రైతులకు ఏం మేలు చేసిరో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మేలు చేసిందో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను నిండా ముంచింది భారత రాష్ట్ర సమితి బాకీల రాష్ట్ర సమితిగా మారి రైతులకు రుణమాఫీ ఓన్లీ 11,818 కోట్లు మాత్రం రుణమాఫీ చేసింది. దానిలో వడ్డీకే 8,515 కోట్ల రూపాయలు వడ్డీకి పోయినాయి. 4 ఇన్స్టాల్మెంట్ల పేరు మీద ఆనాడు రైతులు నిండా ముంచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు రైతులను నిండా ముంచి ఈరోజు ప్రజాప్రభుత్వం రైతుల శ్రేయస్ కోసం కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కోటీశ్వర్లు చేసే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 165 గ్యారెంటీలు అమలు చేసినాం. మీరు రైతుల సంక్షేమం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రండి, మా ప్రభుత్వం సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. విద్య, సేద్యం, కాకినాడలో బుధవారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ మేనేజర్ అశోక్ ఇంట్లో తనిఖీలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్వహించారు. గతంలో అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేసిన గోడౌన్లను సైతం తనిఖీలు చేపట్టారు. అశోక్ ఇంట్లో కీలకమైన ఫైల్స్ను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమ బియ్యం వ్యాపారం సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. కాదమ్మా ఇంట్లో రాలేదు కదండి మేము ఫోన్లేండి.
గవర్నమెంట్ ఆన్ డ్యూటీ చెప్తున్నావురా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.